ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేయాలి అన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయం పైన జైభీమరావు భారత్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక చర్యల్ని రాష్ట్రంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని అయితే నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే మెడికల్ విద్య అనేది ఒక పేదవాడికి ఒక కళ. ఆ పేదవాడి కళ నిజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో ఒక డాక్టర్గా చదివినప్పుడు నామినల్ ఫీజులతోటి ఒక డాక్టర్ అయ్యి ఈ సమాజానికి ఎంతోమంది ప్రాణాలను కాపాడేటువంటి ఒక డాక్టర్ వృత్తిని ఈరోజు కోట్ల రూపాయలతోటి మార్కెట్లో అది ఒక కమాడిటీ లాగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అది ఖచ్చితంగా రాబోయే సమాజానికి అత్యంత ప్రమాదకరం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అప్రూవల్ని ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి దానికి నిధులు సమీకరించి ఇంకా వాటిని అద్భుతంగా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాటికి కేటాయించిన నిధులను కూడా వేరే వాటికి దారి మళ్లించి మీ అనుచరులకి, మీ సామాజిక వర్గం వాళ్ళకి కోట్ల రూపాయలు దోచిపెట్టాలనేటువంటి ప్రయత్నం ఆపకపోతే నేనైతే కూటమి ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా రాబోయే కాలంలో మెడికల్ విద్యలో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పని రేపు ఖచ్చితంగా చరిత్ర గతిని మార్చబోతుంది. మీ యొక్క ప్రభుత్వాన్ని దహిస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీ ముగ్గురు కూడా ఈ సునామీలో కొట్టుకుపోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మరొక్కసారి తమ ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా నేను మళ్ళా చెప్తున్నాను కూటమి ప్రభుత్వానికి, మీరు భస్మాసుర హస్తంలాగా ఈ యొక్క మెడికల్ కాలేజీల యొక్క అంశాన్ని మీ నెత్తి మీద వేసుకుంటున్నారు. ఇది దళిత, బహుజన కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద విద్యార్థులు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. వాళ్ళకి జరగబోయేటువంటి మంచి రేపొద్దున ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి మేము వివరిస్తాం. రాబోయే కాలంలో మెడికల్ విద్య మీద ప్రభుత్వం వెనక్కి అడుగు వేయకపోతే ఎలా ప్రభుత్వం అంతు చూడాలో రాష్ట్ర ప్రజలు చైతన్యవంతం చేస్తారు.